పట్టణంలోని 30-31వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వేసవిలో నీటి కొరత రాకుండా వార్డుల్లో పైపు లైన్లను వేసి ప్రజలకు తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరు మహిళా సంఘాల సభ్యత్వం ఉన్నదా? అప్పులు వస్తున్నాయా? సంఘం మహిళా సంఘం ఇక్కడ 4 గ్రూపులు ఉన్నాయి సార్. 4 మహిళా సంఘాలు ఇంకా సంకేతుకునే చిన్న పిల్లడా? నిన్నే చిన్న పిల్లడా? నీకు చిన్న పిల్లడా? అంగన్వాడి పోతుండా? కాదన్నా, ఇప్పుడు చోలేడు ఉంది, గాడుంది చోలే. ఆ చోరని ఇంత కంకర సిమెంట్ నింపుతూ అయిపోతుంది. ఇంకున్నట్టుంది ఇటు పోయి కట్టా కట్టాలి. తక్కువ రేటు 5 లక్షలు కొనుక్కుంటూ नहीं बाबू इसमें अरे वाटर पाइपलाइन వాళ్ళు దానిలో ఏంటి ఈరోజు బాత్ కరోనా సార్ వాళ్ళు చెప్తారు. కమిషనర్ గారు భగీరథలో మన స్కోప్ ఉన్నది కాబట్టి అన్కవర్డ్ ఏరియా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారు. వాళ్ళు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు కదా? మాట్లాడతా नाला साफ करवाएंगे बोल. मैं भी शायद तेलुगु में बात कर रहा हूँ, उर्दू में बात कर रहा हूँ. अरे आप समझ गए? आप नहीं समझ जाते. पहले पानी का मसला हल करो बोल के बोल रहा हूँ. मैं भी वही. गुड मॉर्निंग बाबू. हेलो, गुड मॉर्निंग बाबू जीवन रेड्डी. ఇప్పుడు ఇంట్రా పైప్ లైన్ ఎప్పుడు వేస్తున్నారు బాబు మీరు? వీ హ్యావ్ ఫెసిలిటీ ఆఫ్ వాటర్. మాకు వాటర్ ప్రాబ్లం లేదు. వాటర్ ప్రాబ్లం మాకు లేదు. నువ్వు నీళ్ళు ఎప్పుడు ఇచ్చినా మంచిదే. మాకు ప్రాబ్లం ఏదైతుందో అన్కవర్డ్ ఏరియా ముందు పైప్ లైన్లు వేయు. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అన్కవర్డ్ ఏరియా పైప్ లైన్లు? ఇప్పుడు ఫస్ట్ 37 వార్డు తీసుకో, రాసుకో. 37 వార్డు. నేను ఏ వార్డు మొదలుపెట్టినా కానీ ఆ వార్డు మొత్తం 100% కంప్లీట్ కావాలి. 37 వార్డు ఫస్ట్ తీసుకో. అంటే మాకేం లేదు బాబు, ఇన్సైడ్ ది టౌన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మొత్తం ఉన్నది. మా హార్డ్లీ ఒక 8-10 వార్డులు మాత్రమే అన్కవర్డ్ ఏరియా వస్తుంది. 37 కానీ 1 కానీ 18 కానీ అమీనాబాద్ అని ఒకటి వస్తుంది. ఇటువంటి అన్కవర్డ్ ఏరియా వస్తాయి చూడు. అక్కడ ఏ లెక్చరెడ్ అని ఉంటాడు, డిస్ట్రిబ్యూషన్ ఆయనే చూస్తాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతుందో అన్కవర్డ్ ఏరియా పైప్ లైన్ వేసిన తర్వాత రిప్లేస్మెంట్ కూడా. టుమారో యూ హ్యావ్ టు స్టార్ట్. ఈ 37 వార్డు నాకు రేపు స్టార్ట్ కావాలి. 10 days లో 37 వార్డు మొత్తం 100% కావాలి. కామాతే अल्लू 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 और एक बस कब पानी आ गए. पानी ठीक है. वो मकसद इच्छा में
పోసి ఎత్తులు వేపుకోవాలి. ఎత్తులు వేపుకుంటే మీకు రేపు ఏది కట్టుకున్నా అక్కడ దొరికినా సార్ ఇమ్రాన్ ఆ పైపులు ఇచ్చి ఈజీ వర్క్ కట్టంటారు బాబు అనేది ఈజీ వర్క్. 30తో పాటు 37 ముఖ్యంగా ఈరోజు అంటే 37లో ప్రధానంగా సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ బీఫ్ స్లాటర్ హౌస్ ఏదైతే నెలకొల్పడం జరిగిందో దాని క్లీన్లీనెస్ ప్రాపర్గా లేకపోవడంతో ఈ ప్రాంతంలో నివసించేటటువంటి పేద వర్గాలు అంటే ఇటు హిందువులల్లే కానీ ముస్లింలల్లే కానీ వాళ్ళు తీవ్ర అసౌకర్యానికి గురి కావడం జరుగుతుంది. అంటే గౌరవ కమిషనర్ గారితో కూడా బీఫ్ స్లాటర్ హౌస్ సంబంధించి అంటే అది టెండర్ ప్రాసెస్ ఉంటుంది. సో దే ఆర్ సపోజ్ టు క్లీన్ ఇట్ ఎవ్రీ డే. కానీ ఏదైతే ఉందో ప్రాపర్గా క్లీన్ చేయకపోవడంతో కొంత స్మెల్ ఇదంతా ఏర్పడుతుంది. ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి దాన్ని క్లీన్ చేసే విధంగా ఏదైతే కొంత డ్రైన్ బ్రీచ్ అయిందో దాన్ని రెస్టరేషన్ కొరకు కూడా వెంటనే చర్యలు చేపట్టడం నేను పేర్కొనడం జరిగింది. అంటే ఇదంతా 37, 30 ఇదంతా కొత్తగా పెరిగొస్తున్నటువంటి ఒక హ్యాబిటేషన్స్ ప్రాంతాలు. ఏదైతే కొత్తగా హ్యాబిటేషన్ పెరిగొస్తుంటుందో ఆడ సౌకర్యాల కల్పన మున్సిపల్ మీద కొంత భారంగా భావించినప్పటికీ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఒక ఆవశ్యకత కూడా ఉంటుందని చెప్పక తప్పదంటున్నాను. ప్రధానంగా రాబోయే వేసవి కాబట్టి డ్రింకింగ్ వాటర్కి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఇవాళ ఫార్చునేట్లీ అంటే అదృష్టం కొద్దిగా మనకు ధర్మసముద్రం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కాకతీయ మెయిన్ కెనాల్కు అనుసంధానం చేయబట్టడంతో నీరైతే ఇబ్బంది ఏం లేదు. బట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో సక్రమంగా జరిగేలా ఎక్కడైతే కొత్త హ్యాబిటేషన్ వచ్చిందో ఆడ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్స్ కొత్తగా ఏర్పాటు చేయాలి చేసి నీటి సౌకర్యం కల్పించాలనేది ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం. రెండవది డ్రైనేజీ సౌకర్యం కూడా ప్రధానం. వాళ్ళ నీటి సౌకర్యంతో పాటుగా డ్రైనేజీ సౌకర్యం, విద్యుత్ దీపాలు ఈ మూడింటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు సంబంధిత అధికారులు సూచన చేయడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు కౌన్సిలర్స్ కూడా అంటే ఈ 4 మాసాలు ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టుకోవాలి. వార్డ్స్లలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, క్లీన్లీనెస్ ఆఫ్ ది డ్రైన్స్ ఈ మూడింటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని